సినిమా కాంటెంట్ని కొడుకేమో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. లీక్స్ బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లన్నీ చేస్తాడు. కానీ తండ్రేమో లీక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అనుకోకుండా సీక్రెట్ చెప్పేశాడా, లేదంటే ప్రమోషన్ కోసం వాంటెడ్లీ రివీల్ చేశాడా? ఇంతకీ ఆ తండ్రి కొడుకులు ఎవరో చూసేద్దామా? రాజమౌళి ప్రతి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తారు. స్టోరీ రైటర్ కావడంతో అప్పుడప్పుడు కథ గురించి హింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి పెద్ద లీకే ఇచ్చేశారు. వారణాసి కాన్సెప్ట్ వీడియోలో టైం ట్రావెల్ గురించి చెబుతూ రామాయణం కాలానికి కథ ముడిపెట్టాడు. మహేష్ రాముడిగా కనిపించే ఎపిసోడ్ బాగా వచ్చిందని, హైలైట్ అవుతుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పాడు. వారణాసి టైం ట్రావెల్తో పాటు మైథలాజికల్ టచ్ ఇస్తున్నారని కాన్సెప్ట్ వీడియోతో తెలిసిందే. రామాయణంలో వార్ సీన్ అంటే రాముడు రావణాసురుడి మధ్య ఉంటుందని చాలామంది అనుకున్నారు. అయితే రాముడు కుంభకర్ణుడి మధ్య వారుంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. కథ గురించి రిలీజ్ కు ముందే ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో రాజమౌళికి బాగా తెలుసు. పునర్జన్మ కథ అంటూ మగధీర ఓపెనింగ్ రోజే చెప్పేశాడు జక్కన్న. RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్నారని, ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఫిక్షన్ కథతో సినిమా తీస్తున్నామన్నాడు. ఇక వారణాసి దగ్గరకు వచ్చేసరికి కథ ఎలా ఉంటుందో కాన్సెప్ట్ వీడియోతో చెప్పేశాడు. హైలైట్ గా నిలిచే వార్ రాముడు కుంభకర్ణుడికి మధ్య ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అనుకోకుండా చెప్పాడా, లేదంటే హైప్ క్రియేట్ చేయడానికి చెప్పారో గానీ మొత్తానికి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే రివీల్ చేశారు.